హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాక. నమస్తే భయ్య. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఫుల్ జోష్లో ఉన్నారు. రీసెంట్గా అఖండ 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిన ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. ఈ మూవీకి డైరెక్టర్ గారు గోపిచంద్ మల్లేని. ఆల్రెడీ వీరి కాంబోలో వీరసింహాడి అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ వీరి కాంబోలో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో రాబోయే సినిమాని హిస్టారికల్ కథతో తెరకెక్కించాలని దర్శకుడు అనుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు రాజు పాత్రలో, రాణి పాత్రలో నయనతార గారు అని అనుకున్నారు. కానీ బడ్జెట్ మరియు టైం ఈ కారణాల వల్ల ఈ సినిమా కథ మారింది. కానీ కొందరు ఎన్బీకే 111 పై విష ప్రచారం చేస్తున్నారు. బాలయ్య మార్కెట్కి ఈ సినిమా తూగదు, అందుకే ఈ సినిమా కథని మార్చారని చాలా నెగిటివ్గా చెప్తూ ఉన్నారు. ఇలాంటి విష ప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ నందమూరి నటసింహం బాలకృష్ణపై చాలా కుట్రలు పన్నుతున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ గారిని ఎప్పుడూ ఏదో ఒకటి ట్రోల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కానీ ఎన్ని ట్రోల్స్ వచ్చినా బాలయ్య బాబు మాత్రం ముందుకు దూసుకెళ్తున్నారు. వరుసగా 5 సినిమాలు హిట్లు సాధించారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. ఈ వీడియోలో ఎన్బీకే 111 పై దాని గురించి విష ప్రచారం ఎందుకు జరుగుతుంది అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాపై ఎందుకు ఈ విష ప్రచారం? ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, నయనతార హీరోయిన్గా ముహూర్తం జరుపుకున్న ఈ సినిమాపై విష ప్రచారం మామూలుగా జరగడం లేదు. యాక్చువల్గా ఈ సినిమా హిస్టారికల్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ కథతో బాలయ్య మహారాజు పాత్రలో, నయనతార మహారాణి పాత్రలో ఉంటుందని పోస్టర్స్ని కూడా విడుదల చేశారు. పోస్టర్స్లో బాలయ్య కత్తి పట్టుకొని ఒక వీరుడిలా కనిపించారు. ఈ సినిమాని దాదాపు ఫిక్స్ చేసిన టైంలో అనుకోకుండా కథ మారిపోయింది. ఈ సినిమాని తీయాలంటే మినిమం 500 కోట్లు బడ్జెట్ అవుతుంది. మరి అంత బడ్జెట్ని రికవరీ చేయడం కష్టమే అనే ఆలోచనతో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు నష్టాలు రాకూడదు అనే ఉద్దేశంతోనే గోపిచంద్ మల్లేని బాలయ్య సరైన నిర్ణయం తీసుకొని ఈ సినిమా కథను మార్చి మామూలు కమర్షియల్ మాస్ మసాలా మూవీని తీయాలని నిర్ణయించుకున్నారు. కానీ బయట జరుగుతున్న తప్పుడు ప్రచారం ఏంటి అంటే బాలయ్య మార్కెట్ పడిపోయిందని, అఖండ 2 హెవీ బడ్జెట్తో తీసి ఫ్లాప్ అయ్యిందని నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో నుంచి నయనతార అవుట్ అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి సమాధానమే నేను చేస్తున్న ఈ వీడియో. గోపిచంద్ మల్లేని బాలయ్య కాంబోకి ఉన్న క్రేజ్ పీక్స్లో ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్లో నట విశ్వరూపం చూపించారు. గోపిచంద్ బాలయ్య కాంబినేషన్ బాండింగ్ అదిరిపోయింది. ఆ ఉద్దేశంతోనే వీరి కాంబోలో మరో సినిమా ప్లాన్ చేశారు. అయితే హిస్టారికల్ కథను అనుకున్నారు. ఆ కథతో సినిమా తీయాలంటే బడ్జెట్ 500 కోట్ల దాకా అవుతుందని ఆలోచించారు. ఇప్పుడున్న సినిమా పరిస్థితులకు అంత బడ్జెట్తో సినిమా తీయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలి అనే మంచి ఉద్దేశంతో బాలయ్య ఆలోచించారు. ఇప్పుడున్న పైరసీ భూతం, ఓటీటీ రేట్స్ తగ్గడం, సినిమా ప్రియులు థియేటర్లో ఒక్కసారి మాత్రమే చూస్తున్న ఈ పరిస్థితుల్లో అంత బడ్జెట్ ఎందుకని భావించి సదుద్దేశంతో కమర్షియల్ మూవీని ప్లాన్ చేశారు గోపిచంద్ మల్లేని బాలయ్య గారు. దాన్ని కొందరు నెగిటివ్గా చూస్తున్నారు. బాలకృష్ణ గారికి అంత మార్కెట్ లేదని, నయనతార గారు ఈ సినిమాలోంచి అవుట్ అయ్యారని చెప్తున్నారు. అదంతా అబద్ధమండి. ఈ మూవీలో హీరోయిన్ నయనతార గారే. ఓన్లీ కథ మారింది అంతే. మినిమం బడ్జెట్తో హిట్ కొట్టినోడే రియల్ హీరో. భారీ బడ్జెట్తో సినిమా తీసి చేతులు కాల్చుకునేవాడు అసమర్థుడవుతాడు. బాలయ్య కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. బాలకృష్ణ ఎప్పుడు నిర్మాతల శ్రేయస్సును కోరేవారే. నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని ఆలోచించే వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. యాక్చువల్గా చెప్పాలంటే బాలయ్య బాబుకి మాస్ మసాలా చిత్రాలే బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఏజ్కి కమర్షియల్ మాస్ ఫిలిమ్సే బాగుంటాయి. అనవసరంగా రాజుల సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం అనేది బాలయ్య ఉద్దేశం కాదు. నిర్మాతలకి ఫ్రెండ్లీగా ఉంటారు బాలయ్య బాబు. రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలకి సహకరిస్తారో ఆయన. బాలయ్య సినిమాలు చూసుకుంటే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్,
అన్ని సినిమాలు కూడా నిర్మాతలకు మంచి లాభాలనే ఇచ్చాయి. భగవంత్ కేసరి మినిమం బడ్జెట్తో వచ్చి మంచి ప్రాఫిట్స్ని అందించింది. అఖండ 2 విషయంలో బడ్జెట్ పెరిగింది. అయితే ఈ సినిమా కూడా హిట్టే, కానీ భారీ బడ్జెట్ కారణంతో యావరేజ్ అంటున్నారు. ఈ సినిమా వల్ల నష్టాలు రాలేదు, కానీ పెట్టిన పెట్టుబడి అయితే తిరిగి వచ్చింది. అంత బడ్జెట్ పెట్టకపోయింటే హిట్ అనేవాళ్ళు. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటి అంటే సినిమా బాగున్నా బడ్జెట్ రికవరీ కాకుంటే ఫ్లాప్ అంటున్నారు. దానికి కారణం హై బడ్జెట్. అందుకే హై బడ్జెట్ చిత్రాలు ఎంత కలెక్ట్ చేసినా దండుగే అని ట్రేడ్ పండితులు చెప్తూ ఉంటారు. 2026 సంక్రాంతి కానుకగా వచ్చిన చిన్న సినిమాలు చూసుకుంటే అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమమురారి సినిమాలు హిట్ అయ్యాయి. మినిమం బడ్జెట్తో వచ్చిన సినిమాలు కాబట్టి 100 కోట్లు కలెక్ట్ చేయకపోయినా సూపర్ హిట్ అని అంటారు. కానీ అనగనగా ఒక రాజు సినిమా 100 కోట్లయితే కొట్టేసింది భయ్యా. ఇప్పుడు సినీ ప్రియులు సినిమా బాగుంటే ఏదైనా చూస్తారు. దానికోసం ఎక్కువ బడ్జెట్తో తీస్తే అందరూ చూస్తారు అనుకోవడం మన అపోహ. ఒక మనిషి ఒక సినిమాని 10 సార్లు చూస్తే కానీ మనం 100 కోట్లు కలెక్ట్ చేయలేం. అలా 10 సార్లు చూడాలంటే సినిమా అద్భుతంగా ఉండాలి. ఒక సినీ ప్రియుడు ఒక సినిమాని ఒకసారే చూస్తాడు, రెండోసారి ఓటీటీలో మాత్రమే చూస్తారు. అలాంటప్పుడు మినిమం బడ్జెట్తో సినిమాలు తీయడం బెస్ట్ కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చిన అఖండ 2, ఓజీ లాంటి సినిమాలు హెవీ బడ్జెట్తో వచ్చాయి. ఓజీ సూపర్ హిట్ టాక్తో నడిచింది, కానీ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఆ సినిమాని మనం హిట్ అని అనాలా వద్దా? అందుకే ఇలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో బాలయ్య సరైన నిర్ణయం తీసుకున్నారు ఎన్బీకే 111 విషయంలో. మన శంకర వరప్రసాద్ సినిమా కూడా మీడియం బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమాకి చిరంజీవి గారి రెమ్యునరేషన్ తప్ప అంతా బడ్జెట్ తక్కువే. అందుకే ఈ సినిమా అంత ఈజీగా హిట్ అయింది. హీరోల రెమ్యునరేషన్ తగ్గితే ప్రతి పెద్ద హీరోల సినిమాలు అన్నీ హిట్ అవుతాయి. జనాలు చూస్తున్నారు కదా అని హీరోలు రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతే నిర్మాతలు నష్టాల పాలవ్వక తప్పదు. రియల్ హీరో అంటే అందరి నిర్మాతలకి అందుబాటులో ఉండేవాడు. మొన్న వచ్చిన రాజాసాబ్ సినిమా తీసుకుంటే హెవీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ, కానీ అక్కడ జరిగిందేంది అట్టర్ ఫ్లాప్. బడ్జెట్ ఎక్కువ పెట్టి పిచ్చి పిచ్చి కథలతో సినిమాలు తీస్తే ప్రభాస్ అయినా సరే ఫెయిల్ అవ్వక తప్పదు. ఏ హీరో అయితే సినిమా బాగుండాలి, అప్పుడే హిట్ అయ్యేది. హీరోలు ఏమన్నా దేవుళ్ళ? వాళ్ళు ఎలా తీసినా సినిమా హిట్ అవ్వడానికి. రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో సినిమాలు తీసుకుంటే భారీ బడ్జెట్తో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సలార్ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. మరి ఏం లాభం ఇలాంటి సినిమాలతో? ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావచ్చు, కానీ డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు రావాలి కదా, ఇండస్ట్రీ బాగుండాలి కదా. సరే, ఈ సంగతి పక్కన పెడితే మన లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని తీసుకుంటే మినిమం బడ్జెట్తో ఆయన హిట్లు కొడతారు. ఈజ్ ఏ రియల్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. రాజమౌళి లాంటి డైరెక్టర్లు హెవీ బడ్జెట్తో కొన్ని సంవత్సరాలు సినిమా తీసినా, రావిపూడి లాంటి వారు చిన్న సినిమాలు సంవత్సరానికి ఒకటి తీసినా అదే బెస్ట్ అవుతుంది. తక్కువ టైంలో తక్కువ బడ్జెట్తో సినిమా తీసి హిట్ కొడితే ఆ డైరెక్టరే కింగ్ అంటారు. రావిపూడి గారి కెరియర్లో 9 సినిమాలు తీశారు ఆయన. పటా, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, F3, సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు. అన్ని సినిమాలు మినిమం బడ్జెట్తో వచ్చి హిట్ అయిన సినిమాలే. కానీ రావిపూడి గారి కెరియర్లో ఆయనకు బెస్ట్ ఫిలింని భగవంత్ కేసరి అని ఆయనే స్వయంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సినిమా కామెడీ క్రింజ్ కాదు, మంచి కంటెంట్ మూవీ. నేషనల్ అవార్డు సాధించిన సినిమా ఇది. అందుకే అనిల్ రావిపూడి గారి కెరియర్లో టాప్ 1 అండ్ అనిల్ రావిపూడి గారి బెస్ట్ ఫిలిం అంటే ఫస్ట్ భగవంత్ కేసరి సినిమాయే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.